Next one, if a greater than b greater than 0 and 0 less than x less than pi, f of x equal to a square minus b square power minus 1 cos inverse a cos x plus b by b cos x plus a. Then show that f dash x equal to a plus b cos x power minus 1. A plus b cos x power minus 1. First, given that f of x equal to a square minus b square power minus 1 cos inverse a cos x plus b by a plus b cos x అలా ఇచ్చాడు f of x a square minus b square power minus 1 a square minus b square power minus 1 cos inverse a cos x plus b by a plus b cos x a cos x plus b by a plus b cos x. Now f dash x అనుకోవాలి. Now f dash x a square minus b square power minus 1 cos inverse ఇక్కడ సమ్ కండిషన్స్ కూడా ఇచ్చాడు a greater than b greater than 0 0 less than x less than pi. Cos inverse x derivative cos inverse x minus 1 by root of 1 minus x square into inner derivative of a cos x plus b by a plus b cos x a cos x plus b by a plus b. ఇది కాన్స్టెంట్ cos inverse x ఫార్ములా d by dx of cos inverse x ఫార్ములా ఏంటి minus 1 by root of 1 minus x square అదే అప్లై చేస్తాను d by dx of this one. a plus b cos x whole square LCM అవుతుంది a plus b cos x whole square minus a cos x plus b whole square by a plus b cos x whole square. Next ఇక్కడ u by v rule v into a plus b cos x into d by dx of u minus u into d by dx of v a plus b cos x by a plus b cos x whole square a plus b cos x whole square u by v into u dash minus u into v dash by v square square root of a plus b cos x whole square అంటే square root cancel అది పైకి వెళ్ళిపోద్ది a plus b cos x by square root of a square a plus b whole square plus b square cos square x 2ab cos x minus a square cos square x minus b square minus 2ab cos x ఇది a plus b whole square a minus b whole square a plus b cos x derivative of this one minus a sin x a cos x plus b derivative of this one minus b sin x by a plus b cos x whole square అంటే ఇప్పుడు ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ అంటే ఇక్కడ u by v రూల్ v into u dash minus u into v dash by v square దీనికి minus 1 by root 1 minus x square LCM తీసుకుంటాం. ఇక్కడ లోపల a plus b whole square a plus b whole square ఎక్స్పాండ్ చేస్తాం. ఇప్పుడు ప్లస్ 2abx మైనస్ 2abx కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది a square f dash x equal to a square minus b square power minus 1 మైనస్ బయటకు వస్తుంది
ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. న్యూమరేటర్లో ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది. మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, అలాగే ఇది కూడా ప్లస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇది కూడా ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ బై లోపల స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ అవుట్ 1 మైనస్ కాస్ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామన్ అవుట్, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కామన్ అవుట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. ఇది క్యాన్సిల్. ఇదేమంటే పవర్ -1 అంటే 1 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, పైన మైనస్ కామన్ దీన్ని, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్, కింద 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్, రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ కామన్, ఏముంటుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పవర్ -1/2, ప్రతిసారి ఉందండి ఇక్కడ -1/2 ఇది కూడా క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్, దట్ ఈస్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ పవర్ -1, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ పవర్ -1. ఓకే, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ పవర్ -1. ఇక్కడ u బై v రూల్ అప్లై చేస్తాం, మల్టిప్లై చేస్తాం. మైనస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఈ రెండింటిలో సైన్ ఎక్స్ కామన్ ఇస్తాం, మైనస్ సైన్ ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ డెనామినేటర్లో 2ab కాస్ ఎక్స్ మైనస్ 2ab కాస్ ఎక్స్ క్యాన్సిల్. ఈ రెండింటిలో మైనస్ ఏ స్క్వేర్ కామన్ ఇస్తాం, 1 మైనస్ కాస్ ఏ స్క్వేర్ కామన్ ఇస్తాం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, బి స్క్వేర్ కామన్ ఇస్తాం మైనస్ బి స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ అవుట్, సైన్ ఎక్స్ కామన్ అవుట్, ఇది అలానే ఉంటుంది, ఇది అలాగనే ఉంటుంది. మైనస్ ఫస్ట్ నుంచి కూడా కాన్స్టెంట్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ పవర్ -1/2, అది స్క్వేర్ రూట్ అవుతుంది, -1 బై స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. 1 బై మైనస్ ఇంటూ మైనస్ 1 బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్, దట్ ఈస్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ పవర్ -1. Next one, third one, differentiate the x square, differentiate x square minus 5x plus 8 into x cube plus 7x plus 9, x cube plus 7x plus 9 by first one using product rule, second one expanding the product, obtaining a single polynomial by expand. Third one by logarithmic method. Third one by logarithmic method. Do they all give the same answer? ఈ 3 methods లో కూడా సేమ్ ఆన్సరా వస్తుందా కాదా, ఎస్ ఆర్ నో అనేది అడిగాడు. ఓకే, అంటే డిఫరెన్షియేటింగ్ ఇప్పుడు 3 methods లో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ y ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x ప్లస్ 9
dy by dx ఏమవుతుంది ఫస్ట్ ది యూజింగ్ ప్రొడక్ట్ రూల్ dy by dx ఏమవుతుంది x square minus 5x plus 8 into u into v dash plus v into u dash x square minus 5x plus 8 dy by dx equal to x square minus 5x plus 8 into derivative x cube 3x square 7x 7 plus x cube plus 7x plus 9 then derivative 2x minus 5 2x minus 5 అంటే యూజ్ చేసిన మెథడ్ ఏంటి d by dx of f of x into g of x that is f of x into g dash x plus g of x into f dash x అది అప్లై చేస్తాను నేను f of x ఏంటి x square minus 5x plus 8 g of x ఏంటి x cube plus 7x plus 9 మల్టిప్లికేషన్ నెక్స్ట్ లేదా అలా ఉంచినా నో ప్రాబ్లం మల్టిప్లికేషన్ ఆర్ అలా ఉంచినా కూడా నో ప్రాబ్లం మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ 3x పవర్ 4 2x పవర్ 4 5x పవర్ 4 x square x into 3 5 into 3 minus 15x cube minus 5x cube minus 20x cube x square 7x square minus 24x square 31x square plus 14x square 45x square 45x square 7x square 24 31x square 31x square 14x square 45x square next minus 5x into 7 minus 35x plus 18x అంటే minus 17x minus 35x minus 52x minus 45 56 11 that is dy by dx by first method ఏంటి product rule first method product rule dy by dx first method product rule apply చేస్తాను అంతే x square minus 5x plus 8 3x square plus 7 a next second one ఏంటి dy by dx by expanding method అంటే మల్టిప్లై చేయండి x square into x cube x power 5 x square into 7x cube x square into 9 9x square minus 5x power 4 minus 35x square minus 5x into 9 45x 8 56 72 y equal to x power 5 minus 5x power 4 15x cube seven x cube plus 15x cube minus 35x square 9x square minus 26x square 56x 45x ఏమవుతుంది ప్లస్ 11x 72 now dy by dx x power n formula n into x power n minus 1 5x power 4 minus 5 into 4 20x cube plus 15 into 3 45x square minus 26 into x square 52x plus 11 ఇది ఒకటే కదా అంటే జనరల్గా మల్టిప్లై చేస్తున్నాం జనరల్గా మల్టిప్లై చేసి జనరల్గా డెరివేటివ్ dy by dx ఆఫ్ x పవర్ n n into x పవర్ n minus 1 n into x పవర్ n minus 1 అదే చేశాను నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి బై లాగరిథమిక్ మెథడ్ థర్డ్ వన్
Third one, take logarithm on both sides. Logarithm on both sides, we get log y equal to log AB, log A plus log B, log A plus log B. Derivative, differentiating on both sides, differentiating on both sides. That is log by derivative 1 by y dy by dx. Logarithm definition 1 by x square minus 5x plus 8. Inner derivative 2x minus 5. 1 by x cube plus 7x plus 9. Derivative 3x square plus 7. 3x square plus 7. Logarithm apply చేసిన తర్వాత log a plus log b, log x derivative 1 by x into x square derivative 2x minus 5x, inner derivative. Here also inner derivative. Next దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ రావాలి, అదే రావాలి. లేదా y ఇంటూ చేద్దాం. dy by dx ఇంటూ y, ఎల్సిఎం ఏమవుతాయి? x square minus 5x plus 8, x cube plus 7x plus 9 into 2x minus 5 into x cube plus 7x plus 9 plus 3x square plus 7 into x square minus 5x plus 8. That implies dy by dx y into multiplication 2x power 4 14x square 18x minus 5x cube minus 35x minus 45 plus 3x power 4 minus 15x cube 24x square 7x square 35x 56 by ఈ పార్ట్ అండ్ y కదా, y cancel. That implies dy by dx equal to 2x power 4 3x power 4 5x power 4. Next minus 5x cube minus 15 minus 20x cube 14x square 21x square 45x square minus 35x minus 72x 70x plus 18x minus 52x 56 minus 45 11. Therefore same answer. అంటే ఈ 3 మెథడ్స్లో కూడా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ మెథడ్ ఏమో యూవీ రూల్, ప్రొడక్ట్ రూల్. సెకండ్ మెథడ్ ఏమో జనరల్ మల్టిప్లై చేసి అంటే సింగిల్ పాలినామియల్కి తెప్పించుకొని ఎక్స్పాండ్ చేసిన తర్వాత డెరివేటివ్ చేస్తాం. థర్డ్ మెథడ్ ఏమో ఇది లాగరిథం, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ బై లాగ్ ఏ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, డిఫరెన్షియేటింగ్ చేస్తే మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. అది dy by dx ఈక్వల్ టు 5 into x power 4 minus 20x cube plus 45x square minus 52x plus 11. Therefore, in these 3 methods we have same answer. Okay, they all give the same answer. They all give the same answer. They all give the same answer. అది అంటే అవన్నీ కూడా సేమ్ ఆన్సర్ వస్తాయి. ఫస్ట్ మెథడ్లో, సెకండ్ మెథడ్లో, థర్డ్ మెథడ్లో మూడిట్లో కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అది